Hi, this is Dr. Yogashri from Varahi Dental Care Guntur. So, ఇవాళ మనం గమ్ డిసీజెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో జనరలీ గమ్ డిసీజెస్ అనేది ప్రాపర్గా బ్రషింగ్ ఆర్ ఓరల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల వస్తుంది. సో జనరలీ గమ్ డిసీజ్ని 3 స్టేజెస్గా చూస్తాం. సో స్టేజ్ 1లో మన పళ్ళ చుట్టూ గార అనేది ఫామ్ అవుతుంది అండ్ క్లినికల్గా సిమ్టమ్స్ వచ్చేసి మన గమ్ బ్లీడింగ్ అండ్ బ్యాడ్ స్మెల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం జస్ట్ డీప్ స్కేలింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ స్టేజ్లో మనం ఈ గమ్ డిసీజ్ని నెగ్లెక్ట్ చేసుకుంటే ఈ గమ్ ప్రాబ్లం అనేది నెక్స్ట్ స్టేజ్కి అడ్వాన్స్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేజ్లో మన పళ్ళ చుట్టూ ఉన్న ఎముక అండ్ చిగురు కిందకి జారడం జరిగింది. సో ఈ స్టేజ్లో మనకి పళ్ళు సివియర్ సెన్సిటివిటీ అండ్ పళ్ళు స్లైడ్గా కదలడం జరిగింది. సో ఈ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ వచ్చేసి గమ్ సర్జరీ ఆర్ లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే సిమ్టమ్స్ అనేది కంట్రోల్ అయిపోయింది. సో ఈ స్టేజ్ని కూడా మనం నెగ్లెక్ట్ చేసుకుంటే మన గమ్ డిసీజ్ అనేది ఫైనల్ స్టేజ్కి వెళ్ళింది. సో ఈ ఫైనల్ స్టేజ్లో వచ్చి మన పళ్ళు చుట్టూ ఉండే ఎముక కంప్లీట్గా లాస్ అవ్వడం జరిగింది. సో మీ పళ్ళు అనేది కంప్లీట్గా కదలడం జరిగింది. ఈ స్టేజ్లో మనకి ఓన్లీ లెఫ్ట్ ఓవర్ ఆప్షన్ ఏమంటే మా పళ్ళు తీయించుకోవడం అంతే. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ గమ్ ప్రాబ్లమ్స్ అండ్ డూ విజిట్ us at Varahi Dental. Thank you.